హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ ఈజీగా 10 మినిట్స్లో అయిపోయేటట్టు ఎలా వస్తుందో చూడండి. ఒక్కసారి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి వాచ్ చేసేయండి. నేనైతే ఒక డబ్బా తీసుకున్నాను అనమాట. ముందుగానే నానబెట్టేసి దీనిలో వాటర్ అంతా కూడా వంపేశానండి. బాస్మతి రైస్ చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. సో నేను ఒక డబ్బా తీసుకున్నా కాబట్టి దీనికి నేను 6 టమాటాస్ తీసుకున్నాను అనమాట. టమాటా రైస్ అంటే టమాటానే ఎక్కువ ఉండాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేయండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంక ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ అనమాట, మీకు తెలుసు. కొంచెం చెక్క, లవంగాలు, అలానే బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇలా కుక్కర్ పెట్టేసేసేయండి. దీనిలో మనకి ఎంతైతే మనకు ఆయిల్ కావాలో అంత వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదా, ముందుగా బిర్యానీ ఆకు వేసేసేయండి. తర్వాత కొంచెం కొంచెమే తీసుకోండి అన్నీ, మరీ ఎక్కువగా తీసుకున్నామంటే మళ్ళీ అది కారంగా ఉంటుంది. సో ఇక్కడ లవంగాను చెక్క వేసేసాను, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క వేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. ఇప్పుడు ఆనియన్స్, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, 2 పచ్చిమిర్చి సరిపోతుందండి. ఒక యాలక్కాయ వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కొంచెం దూరగా ఫ్రై చేసినట్టు చేసేయండి. ఉల్లిపాయ వచ్చేసి మనకి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయితే సరిపోతుందండి. సో ఇప్పుడు నాకైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాస్ అన్నీ దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు మనం టమాటాస్ అన్నీ వేసేసాం కదా, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసేయండి. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్. మళ్ళీ వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఇవన్నీ కూడా టమాటాకు పడతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్. ఎంతంటే జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు బాస్మతి రైస్ ముందుగానే మనం కడిగి పెట్టేసుకున్నాం కదా, దీనిలో వేసేద్దాం. చూసారు కదా, ఇది ముందుగానే మనం నానబెట్టేసి పెట్టుకున్నాం కదా బియ్యం, అవన్నీ కూడా నీళ్ళన్నీ వడగట్టేసాం అనమాట. ఇప్పుడే పొయ్యొద్దండి వాటరు, కొంచెం ఈ బాస్మతి రైస్కి అన్నిటికి కూడా పడుతుందన్నమాట బాగా. ఉప్పు, కారం అన్నీ వేసాం కదా మనం, ఈ స్పైసీనెస్గా ఇవన్నీ కూడా దీనికి పడుతుందన్నమాట బాగా. ఒక్క 5 మినిట్స్ ఉంచేసేయండి ఇలా అంతా కూడా ఇట్లా తిప్పేసి. చూసారు కదా, రైస్ అన్నిటికి కూడా బాగా ఇదంతా కూడా ఇంపాక్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుందాం. సో వాటర్ పోసేసుకున్నాం అనమాట. వాటర్ అనేది మన క్వాంటిటీ, మనం రోజు డైలీ మనం రైస్ కుక్ చేస్తుంటాం కాబట్టి దాన్ని బట్టి మీరు పోసేసుకోవచ్చు. వాటరు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది అప్లికేబుల్ అవ్వదండి ఒక్కొక్కసారి. అందుకని చెప్పి నేను ఒక డబ్బానే తీసుకున్నా కాబట్టి కొంచెం పలుగ్గా రావాలనుకోండి కొంచెం వాటర్ తగ్గించేసేయండి, అంతే అది. సో నేను వాటర్ పోసా కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఒకసారి అనేసి
కుక్కర్ మూత పెట్టేసేద్దాం. సో టమాటా రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కుక్కర్ వెయిట్ వచ్చేసినాక ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఫస్ట్ మీరు వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఊరికనే ఇలా పైన ఇలా తిప్పేసేయండి చాలు. మళ్ళీ ఇరిగిపోతుంది అనమాట బాస్మతి రైస్. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం గార్నిష్ చేద్దాం. ఇలా టమాటాని కట్ చేసి పెట్టాను. కొంచెం ఆనియన్స్, నేను ముందుగానే కొంచెం ఫ్రై చేసుకున్నానండి జీడిపప్పు. ఓకేనా. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా వేడివేడిగా టమాటా రైస్ మనం 10 మినిట్స్లో చేసి ఇవ్వచ్చండి పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో వేడివేడి టమాటా రైస్తో పాటు కొంచెం ఇలాగా మీ దగ్గర ఏదైనా జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ తాగుతూ ఉండండి, సూపర్గా ఉంటుందన్నమాట. సో టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయగలరు. ఓకేనా. ఇంటర్ వాళ్ళకైతే ఇప్పుడు అనమాట, నిన్న ఫస్ట్ ఇయర్, ఇవాళ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళది సాంస్క్రిట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాకైతే ఓకేనండి, బాగానే రాస్తున్నారు పిల్లలందరూ కూడా. ఇంకా ముందు ముందు కూడా బాగా రాయాలి వాళ్ళందరూ. మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా టమాటా రైస్ ట్రై చేయండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.